రేషన్ కార్డులు మొత్తం మార్చి పడేస్తున్నారంట రేవంత్ సర్కారు. ఇక కోడ్ అయిపోయిన వెంబడే ఈ రేషన్ కార్డులు అన్నీ మారబోతున్నాయట. కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తారంట. పాత రేషన్ కార్డులను కూడా మార్చబోతున్నారట. రేషన్ కార్డుల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకో 20 లక్షల కొత్త దరఖాస్తులు మొన్న వచ్చినాయి కదా. మొత్తానికి అవి ఆల్రెడీ స్క్రూటినీ కూడా అయిపోయిందట. కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది చూడాలి. మన ప్రజాపాలన అభయాస్తం పేరుతోటి దరఖాస్తులు స్వీకరిస్తే అందులో 1,25,00,000 పైన దరఖాస్తులు వస్తాయి. ఇందులో 5 గ్యారెంటీల కోసం 1,05,00,000 వచ్చినాయట. దాదాపు 20 లక్షల అప్లికేషన్లు ఓన్లీ రేషన్ కార్డు కోసమే వస్తున్నాయట. మరి ఈ నేపథ్యంలో 20 లక్షల దరఖాస్తులకు మరి ఏం చేసిరు, వాళ్ళ అప్లై స్క్రూటినీ కూడా చేసే పనిలో అధికారులు ఉన్నారట. ఇమ్మీడియట్గా ఈ కోడ్ ముగిసిన వెంబడే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ అయితే ఖచ్చితంగా స్టార్ట్ కాబోతుందట. దాంతోపాటు ఈ రేషన్ కార్డులు మొత్తం మారుస్తున్నారట. ఇంతకుముందు మన రేషన్ కార్డులు ఇట్లుండే కదా, ఒక పేపర్ ఉండి ఇక్కడ పేరు అవి ఉంటుండే. ఇప్పుడు ఇవి కూడా ఆహార భద్రత కార్డులు వచ్చినాక ఇవి కూడా వస్తలేవు. మనం ఆన్లైన్లో కొడితే ఓన్లీ పేరు ఒకటే వస్తున్నాయి, ఆ ఫోటోలు గిట్టోలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మరి జారీ చేయాలి అంటే రేవంత్ రెడ్డి సర్కారు మరి వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలతోటి అంటే గవర్నమెంట్ అంటే కొత్త రేషన్ ఇస్తే ఖచ్చితంగా సీఎం ఫోటో అవి వేసిస్తారేమో. కానీ ఇక్కడ మోడీ ఫోటో కూడా వేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం అసలు కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు అసలు ప్రింట్ తీయకపోనికే మెయిన్ కారణం ఏంటంటే దాని మీద మోడీ ఫోటో వేయాల్సి వస్తుంది. ఎందుకంటే రేషన్ బియ్యంలో ఇప్పుడు మనకి ఇచ్చే ఆ రూపాయి బియ్యము 2 రూపాయల బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంలో దాదాపు 20 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు ఒక 2-3 రూపాయలు కలిపి వీళ్ళు ఇస్తారు. దాంతో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు మోడీ ప్రాణ అవుతాడా లేకపోతే ఇంకోరు అవుతారా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఫోటో వేయాల్సి వస్తుంది. లాస్ట్ టైం మోడీ ఫోటో వేయాలన్న ఒకే ఒక కారణంతో ఈయన కొత్త రేషన్ కార్డులు ప్రింట్అవుట్ ఇవ్వకుండా మొత్తం పడేసిండు ఎక్కడెక్కడ మన కేసీఆర్ సారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ కేంద్రంలో వాళ్ళ గవర్నమెంటే వస్తే ఇక మనకు ప్రాబ్లమే లేదు, హాయిగా అలా ప్రధానమంత్రి ఈయన ఫోటో వేసుకొని ఇస్తాడు. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వస్తే మరి ఈయన డిసిషన్ ఎట్లా ఉండబోతుంది అనేది చూడాలి. మరి ఆ కార్డుల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేస్తారు అనేది అయితే చూడాలి. మొత్తానికైతే కొత్త రూపంలో రేషన్ కార్డులు ఇవ్వాలన్న డిసిషన్ మాత్రం గవర్నమెంట్ తీసుకున్నదట. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అయితే మనకు రాబోతున్నాయి.